పండుగ జరుపుకుంటారు. ఇది క్రీస్తు శకము 325 సంవత్సరంలో చక్రవర్తి అయిన కాన్స్టాంట్ ఆయన కాలంలో ఇది ఫస్ట్ ప్రారంభమైనటువంటి ఫెస్టివల్. కనుక యేసు ప్రభు భూమి మీదకి రావడం మానవుడికి ఎంతో సంతోషకరమైనటువంటి విషయం. యేసు క్రీస్తు ప్రభుల వారు ఈ భూమి మీదకి రావడానికి కారణం ఏంటి అంటే పాపినటువంటి మానవుని రక్షించాలి, పాపినటువంటి మానవునికి పాపం నుంచి విడుదల కలిగి చేయాలి. ఇంకా ఈ విధంగా మనం చూస్తా పోతే చాలా విషయాలు దేవుని వాక్యంలో ఉన్నాయి. యేసు ప్రభు భూమి మీదకి రావడానికి కారణం ఏంటి? యేసు ప్రభు భూమి మీదకి వచ్చినా సరే మనమంతా పండుగ ఎంతో సంతోషంగా జరుపుకుంటా ఉంటాం కదా. ఇది పండుగ గురించి కొంతమంది అంటారు ఇది ఇంటి పండుగ, అంటే ఇల్లంతా చక్కగా డెకరేట్ చేసుకుంటారు. ఒంటి పండుగ అంటే మంచి మంచి డ్రెస్ బాగా చక్కగా కొనుక్కొని వేసుకుంటారు. కొంతమందికి పంటి పండుగ అంటే రకరకాలైనటువంటి ఆహార పదార్థాలు చేసుకొని ఎంజాయ్ చేస్తారు కదా. ఇంటి పండుగ, ఒంటి పండుగ, పంటి పండుగ. సరే ఏమైనప్పటికీ ఇది చాలా సంతోషకరమైనటువంటి శుభవర్తమానం. యేసు ప్రభును ఈ భూమి మీదకి రావడం, యేసు ప్రభు ఈ లోకానికి లోకరక్షకుడుగా రావడం, ఇది మనందరికీ కూడా చాలా సంతోషకరమైనటువంటి వార్త. కనుక ఈ క్రిస్మస్ చాలా సంతోషంగా మనం దేవుని ఆలయానికి వచ్చినాం కదా. నాకు తెలిసినంత వరకు ఇక్కడికి వచ్చిన అందరూ కూడా సంతోషంగానే వచ్చి ఉంటారని నేను అనుకుంటాను. ఒకవేళ సంవత్సరం అంతా బాధగా ఉన్నా, సంవత్సరం అంతా కట్టుకోవడానికి లేకపోయినా, సంవత్సరం అంతా తినడానికి లేకపోయినా, ఈ రోజు మాత్రము మనం ఖచ్చితంగా స్పెషల్ కోర్స్ చేసుకోవాల్సిందే, స్పెషల్ భోజనం భోంచాల్సిందే. అవునంటారా కదా? ఇది నిజం. మీరు చెప్పలేకపోతా ఉంటారు కానీ ఇదైతే నిజం. సంవత్సరం అంతా తినకపోయినా ఈరోజు తింటారు కదా, మంచిగా మంచి ఫుడ్, అట్లా ఎక్స్ట్రాడినరీ ఫుడ్ కదా. సరే మంచిదే, ఇదంతా చేసుకుంటా ఉన్నాము. అసలు నీ జీవితంలో నిజంగా సంతోషం ఉందా? నీ జీవితంలో సమాధానం ఉందా? యేసు ప్రభు వచ్చినాడని లోకమంతా పండుగ జరుపుకుంటా ఉంది, మనం కూడా పండుగ జరుపుకుంటా ఉంటాము. మనం చెప్తా ఉంటాం, మీకు ఎన్ని పండుగలు మాకు ఒక్కటే, ఈ పండుగ ఎట్లయినా సరే మనం బాగా పోయినా సరే జరుపుకుంటే తెల్లవారు ఏమైంది అప్పులు కట్టలేక మనం చచ్చిపోతాం. సరే ఈ క్రిస్మస్ ద్వారా యేసు ప్రభు ఈ లోకానికి వచ్చడం బట్టి నీకు నాకు ఏం సందేశం ఇస్తా ఉన్నాడు? మనందరికీ తెలుసు. లూకాసు వార్త 19:10 మనం చూస్తే నశించిన దానిని వెతికి రక్షించుటకు చెప్పండి మనుష్య కుమారుడు ఈ లోకానికి దిగి వచ్చాడు కదా. సృష్టికర్త అయినటువంటి దేవుడు మన పాపం నుంచి విడిపించడానికి ఎట్లా వచ్చినాడు చెప్పండి? పాప శరీర ఆకారంలో ఈ లోకానికి ఆయన దిగి వచ్చినాడు. మానవుని శరీరము పాప భూయిష్టమైనటువంటిది. మానవుని అందుకే యెషయా ప్రవక్త అంటాడు, యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో మనం చూస్తే అరికాలు మొదలు నడినేటి వరకు ఏం స్వస్థత లేదంట. ఎట్లా ఉందంట? పచ్చి పుండ్లు, గాయాలు, అవి పిండబడలేదు, మర్దన చేయబడలేదు, మెత్తన చేయబడలేదు. ఎంత దీన దరిద్రమైన స్థితి కదా. మంచి డ్రెస్సెస్ స్ప్రే పెట్టుకున్నాం కానీ మన బ్యాక్గ్రౌండ్ మన స్థితి ఎట్లా ఉందంటే అంత దయనీయంగా ఉంది. ఇంకా మనం బాగా చెప్పాలంటే మనం 2 రోజులు స్నానం చేయలేదు అనుకోండి, మన మన మనది మన వాసన మనకి అసహ్యం అనిపిస్తుంది కదా. మనం ఎప్పటికీ కూడా పోయి మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం, ఎందుకంటే ఆ స్థితి అలా ఉంది కాబట్టి. అయితే మన స్థితి ఇలాంటి స్థితిలో ఉన్న మనల్ని ప్రేమించి దేవాది దేవుడి లోకానికి ఆయన దిగి వచ్చినాడు. ఎంత దిగి వచ్చినాడు? మరి అను కన్యక గర్భమందు. కన్యక గురించి దేవుని వాక్యంలో ఏం రాయబడిందంటే కన్యక అనగా హోలీ, పరిశుద్ధమైనటువంటి జీవితం. దీని అర్థం ఏంటంటే బైబిల్ వాక్యానుసారంగా పరిశుద్ధమైనటువంటి జీవితం ఎవరైతే కోరుకుంటారో, పరిశుద్ధంగా ఉండాలని ఎవరైతే ఇష్టపడతారో వారి హృదయాల్లో యేసు ప్రభు జన్మించడానికి టిల్ టుడే ఈ రోజు కూడా దేవుడు ఎదురు చూస్తా ఉన్నాడు. దేవుడు నీ కొరకు ఎదురు చూస్తా ఉన్నాడు. కనుక ఈ క్రిస్మస్ లో మొట్టమొదటి వర్తమానం ఏంటి అంటే రిసీవ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. యేసు క్రీస్తు ప్రభువును నీ హృదయంలో చేర్చుకో. సహోదరి సహోదరుడా, చాలా కాలం నుంచి మందిరానికి వస్తా ఉన్నాం కదా. మాకు అన్ని తెలుసు బ్రదర్, మేము కాకంగా ఎవరు, మాకంటే ఎవరు భక్తిగా ఉన్నారు. క్రైస్తవ కుటుంబంలో జన్మించినంత మాత్రాన పరలోక రాజ్యంలో నీకు రిజర్వేషన్ లేదు. ఉందా అండి? నో రిజర్వేషన్. నువ్వు ఈ లోకంలో పాప క్షమాపణ పొందాలా, బాల మనసు పొందాలా, పరిశుద్ధమైన జీవితం జీవించాలా, ప్రభుని హృదయంలోకి ఆహ్వానించాలా, అప్పుడు మాత్రమే నువ్వు పరలోక రాజ్యానికి పోతావు. లేకపోతే నువ్వు
వెళ్ళలేవు. మనందరికీ తెలుసు మత్తయి సువార్త 25వ అధ్యాయంలో ఏముంది చెప్పండి? బుద్ధి గల కన్యకలు అందరూ మందిరానికి వస్తారు కదా, 10 మంది కూడా మందిరానికి వస్తారు. ఇంకా మన భాషలో చెప్పాలంటే అన్ని కులాలు మందిరంలో చేస్తారు. అయితే 5 మంది చాలా తెలివిగా ఉన్నారు. ఎందుకు ఉన్నారు అంటే వాళ్ళు సిద్ధపాటు కలిగి ఉన్నారు. ఏం సిద్ధపాటు? యేసుప్రభు వస్తాడంతా, మన డ్యూటీలు వెలుగుతూ ఉండాలా. డ్యూటీలు వెలగాలంటే ఏం కావాలి చెప్పండి? బాగా వెలగాలంటే ఏం కావాలి చెప్పండి? ఎంత ఫాస్ట్ చెప్పేశారు కదా ఆన్సర్. డ్యూటీలు వెలగాలంటే నూనె కావాలి. బాగా వెలగాలంటే ఏం కావాలా? 100%. శిక్షకు 100 మార్కులు. ఎట్లుండాలా? నీట్గా ఉండాలి. అంటే బుడ్డీని బాగా విడవాలి కదా. దాని మీద సంవత్సరం అంతా 1 నుంచి 25 వరకు బాగా దుమ్ము పట్టింటుంది. ఆ దుమ్మంతా తీసేసి మంచిగా నూనె పోస్తే డ్యూటీ వెలుగుతూ ఉంటుంది. లేదనుకో ఏమవుతుంది? డల్గా కనపడుతుంది. బహుశా మీరు అట్లా కనపడలేదనుకోండి, వెలుగుతానే కనపడతారు. సంతోషం, దేవునికి వందనాలు. ఒకవేళ నీ దీపం ఆగిపోయినేమో నువ్వే చూసుకో. నీ దీపము సరిగా లైట్ వెలగడం లేదేమో నువ్వే చూసుకో. మిగతా 5 మంది ఎట్లా ఉన్నారు? పిల్లప్పటి నుంచి మేము మందిరానికి వస్తా ఉన్నాము, చిన్నతనం నుంచి మందిరానికి వస్తా ఉన్నాము. యేసుప్రభు వస్తాడని చెప్తా ఉన్నాడు. యేసుప్రభు రాలేదు, ఏం కాలేదు. వచ్చినప్పుడు చూస్తాంలే, ఇక్కడే మెయిన్ రోడ్ లోనే ఉంది కదా సూపర్ మార్కెట్, అక్కడ పోయి ఆయిల్ కొనుక్కోవచ్చు, ఏం ఇబ్బంది లేదు. అక్కడ ఆయిల్ బాగా అమ్ముతారు. అక్కడ అప్పుడు మనం క్లీన్ చేసుకోవచ్చు. యేసుప్రభు వస్తా ఉన్నాడు, బస్సు దిగుతా ఉన్నాడు అంటే తగటగా మనని కొనుక్కొని అంతా మనము క్లీన్ చేసుకొని రెడీగా ఉండొచ్చులే. వాళ్ళు ఏదో పిచ్చోళ్ళు, వాళ్ళ ఊరికి ఎట్లా ఉన్నారు అని చాలా మంది అనుకుంటారు. ఒక దినం నుండి పెళ్లి కుమారుడు దిగి వచ్చినాడు. ఏమని చెప్పండి? ఈ 5 మంది కొనుక్కోవడానికి పోయినారు. ఈ లోపల పెళ్లి కుమారుడు వచ్చేసినాడు. డోర్స్ క్లోజ్ అయ్యింది. నేను అనుకుంటా బయట ఉండే వాళ్ళు పిలిచింటారు, మాటక వాకి దిక్క ఏనుక వాకి వేసుకున్నావు, నేను వచ్చింది అంటే మాటక వచ్చి వాకి తీస్తారా? ఎందుకు తీయలేదు చెప్పండి? ఎస్ గుడ్. దేవుడు ద్వారము క్లోజ్ చేసేసి. ఇంకో మాట చెప్తాను. నోవహు దినాల్లో నోవహు ఓడను నిర్మించుతా స్వార్థ ప్రకటిస్తా ఉన్నాడు. అప్పుడు ఆ కాలంలో భూమిలో నుంచి ఆవిరి వచ్చి ఆవిరి ద్వారా పంటలు పండేది. వాళ్ళ నీళ్ళు వర్షం పైనుంచి పడేది. వాళ్ళంతా అన్నారు, ఏనుగు జలపలయం అంటా అన్నారండి. అసలు వర్షం పడుతుందా? ఎప్పుడైనా మేము చూసినామా? ఏనుగు పిచ్చి పుట్టిందా? నీకు వర్షం పైనుంచి పడుతుందా? అయితే ఒక రోజు ఏమైంది? ఓడలోకి ఎప్పుడైతే ప్రవేశించినాడో ఆ డోర్స్ ఆఫ్ క్లోజ్, ద్వారాలు మూయబడినాయి. బయట వాళ్ళు ఏమంటా ఉన్నారు? నడుములోకి నీళ్ళు వచ్చినాయి, నోవా తాత పలుకుది అంటే నో గాడ్స్. జాగ్రత్త సోదరుడా, నిర్లక్ష్యంగా ఉన్నావా? అలక్ష్యంగా ఉన్నావా? నాకు అన్ని తెలుసు, వాక్యం తెలుసు, దేవుని గురించి అన్ని తెలుసు. దేవుడు ఎప్పుడైతే నాకు తెలుసు అప్పుడు చూసుకున్నాం అనుకుంటా ఉన్నావా? నువ్వు విడవబడతావు. దేవుని వాక్యంలో మత్తయి సువార్త 22లో మనం చూస్తే వెలుపట ఏముంది తెలుసా? వెలుపట చీకటి, పండ్లు కొరుకుట వెలుపట ఉంది. నువ్వు వెలుపట ఉంటే చీకటి, పండ్లు కొరుకుట నీ జీవితంలో ఉంటుంది. సోదరుడా, ఈ క్రిస్మస్ నీకు ఇచ్చే వర్తమానం. ఇన్ని రోజులు దేవుని వాక్యం వింటా ఉన్నావు, వెళ్ళిపోతా ఉన్నావు. ప్రభువు నీ హృదయంలో స్థానం లేదు. ప్రభువు నీ హృదయంలో స్థానం ఇవ్వడం లేదు. ఒక వ్యక్తి, నేను ఒక విషయం చెప్తాను నాకు అర్థమయ్యేదానికి. 2 ఫ్రెండ్స్ కూర్చొని చెట్టు కింద కూర్చొని, పొలాల్లో చెట్టు కింద కూర్చొని భోంచేస్తాము. భోంచేయాలని కూర్చున్నారు 2. ఒక సహోదరుడు ప్రభువుని అంగీకరించినాడు. ప్రార్థన చేస్తా ఉన్నాడు, ప్రభువా నన్ను ప్రేమించి ఇదో నీకు ఆహారం ఇచ్చినావు, నీకు వందనాలయ్యా అని చెప్పేసి ఆయన స్తుతి తెలుస్తూ ఉంటే 5 వైపు ఏమంటున్నాడు తెలుసా? అది పిచ్చోడా, దేవుడు వచ్చి పంట పండించినాడా నీ ముఖం? నేను పొలం దున్నినా, నేను ఇతరం వేసినా, నేను నారు నాటినా, నేను వరి పంట కోసినా, ఆ తర్వాత నా భార్య నన్ను ప్రేమించి నాకన్నా వండి పెట్టింది, దేవుడికి ఏంటి నీకు థ్యాంక్స్ చెప్పేది? నీకు పిచ్చి పుట్టిందని చెప్పేసి ఆ వ్యక్తి అన్నం భోజనం అట్లా కలుపుకొని నోట్లో పెట్టుకున్న సందర్భంలో పైనుంచి ఒక కాకి రెక్కలేసింది కదా. ఇంకా తింటడా? తినలేదు. అందుకే ప్రసంగిలో ఉంది, దేవుని సెలవు లేకుండా ఎవరు భోంచేయలేరంట. ప్రసంగి గ్రంథంలో దేవుని వాక్యం చెప్తా ఉంది, నువ్వు అనుకుంటా ఉన్నావేమో ఏం పర్వాలేదులే వచ్చినప్పుడు చూస్తాంలే అని. దేవుని రాక సమీపంగా ఉంది. ఒకవేళ మనందరం జీవితంలో దిస్ ఇస్ ద లాస్ట్ క్రిస్మస్ కూడా కావచ్చు. అదే బ్రదర్ అట్లా చెప్తా ఉన్నారు. అవును, గుర్తులు అర్థంగా ఉన్నాయి. దేవుని
వాక్యం ఆ విధంగా మనతో మాట్లాడుతూ ఉంది. కనుక ఈ క్రిస్మస్ వర్తమానం నీకు ఇచ్చేది మొట్టమొదటిది ఏంటి అంటే, ఇప్పుడైనా నువ్వు యేసు ప్రభుని నీ సొంత రక్షకునిగా నువ్వు అంగీకరించు. ఇప్పుడైనా యేసు ప్రభుని నీ హృదయంలో నువ్వు చేర్చుకో. యేసు క్రీస్తు ప్రభు నిన్ను ప్రేమించి నీ కొరకు రక్షకుడుగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చినాడు. నీకు సమస్తం ఇవ్వాలని ఇష్టపడుతూ ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఒక వ్యక్తి బాగా జాగ్రత్తగా వినండి, మనకు అర్థమయ్యాలని చెప్తారు కదా. చాలా మంది గుర్తులు కూడా వచ్చింటారు. ఒక వ్యక్తి ఏం చేశాడంటే ఓడలో ప్రయాణం చేయాలని భలే ఇష్టము అతనికి. చాలా రోజుల నుంచి నేను ఎట్లయినా సరే ఓడలో ప్రయాణం చేయాలని చెప్పి రోజు కొంత డబ్బులు తాను సంపాదించుకుంటూ పక్కన దాచిపెట్టాడు. ఒక రోజు అంతా దాన్ని అంతా కూడా ఒక చోట చేర్చి ఆ ఓడలో ప్రయాణం చేయాలని చెప్పేసి వెళ్ళి డబ్బులు ఇచ్చి టికెట్ కొట్టాడు. టికెట్ కొని తాను సంతోషంగా ఓడలో ప్రయాణం చేయాలని చెప్పేసి ఆ టికెట్ కొని మనం దూర ప్రాంతానికి వెళ్ళినప్పుడు మనం కొన్ని చేసుకుంటాం కదా, ఇంట్లో కొన్ని పదార్థాలు చేసుకుని పోతాం. అట్లనే ఆ వ్యక్తి కూడా కొన్ని బిస్కెట్ కొనుక్కున్నాడు, కొన్ని ఏదో స్నాక్స్ కొనుక్కున్నాడు, అన్ని రెడీగా పెట్టుకున్నాడు. ఓడలో ప్రయాణం చేయడానికి ఓడలోకి ఎక్కేసినాడు. ఆ తర్వాత ఓడ సముద్రంలో కదలడం ప్రారంభమైంది. కొంత దూరం అయిన తర్వాత ఈ వ్యక్తి ఏమో తెచ్చుకునేవి తింటా ఉంటాడంట. కొంతమందిని చూస్తే వాళ్ళు మంచి మంచి ఆహారం తింటా ఉంటారు, శ్రేష్టమైనటువంటి ఆహారం తింటా ఉంటారు. ఈయనేమో బాధపడతా ఉన్నాడు. సరే, ఇంకా ఒక్క రోజు ఉంటే ఆ వ్యక్తి తాను చేరుకున్న స్థలానికి వెళ్తాడు, తాను అనుకున్న స్థలానికి వెళ్తాడు. ఆ సమయంలో వ్యక్తి కెప్టెన్ దగ్గరికి పోయి అంటాడు, కెప్టెన్ గారు, ఈ ఒక్కరోజు నేను ఆ ఫుడ్ తినాలంటే ఎంత ఖర్చు అవుతుందండి, నేను తినాలనుకుంటా ఉన్నాను అని ఆ కెప్టెన్ అడిగితే, ఆ కెప్టెన్ అంటాడు, ఒకసారి నువ్వు కొన్న టికెట్ నాకు చూపించాను. ఆ టికెట్ చూస్తే టికెట్ వెనకాల ఏముంటుందంటే అన్ని ఫ్రీ అని రాసింది. ఏముంది చెప్పండి? అన్ని ఫ్రీ. మనవాడు ఏం చేశాడు? బిస్కెట్ తిని బతికాడు కదా. ఎంతో బాధపడే అన్ని ఉచితమా, ఈ రోజు నేను తినలేకపోయినానే. మన జీవితంలో కూడా అంతే. యేసు క్రీస్తులో అన్ని ఆశీర్వాదాలు ఉన్నాయి. ఆశీర్వాద కారకుడు. నిన్ను ఆశీర్వదించాలని యేసు ప్రభు కోరుతా ఉన్నాడు, నిన్ను దీవించాలని యేసు ప్రభు కోరుతా ఉన్నాడు. ఇప్పుడైనా యేసు ప్రభు నువ్వు అంగీకరించు, యేసు ప్రభుని నీ హృదయంలో నువ్వు చేర్చుకో. ఇది మొట్టమొదటి వర్తమానం. రెండో వర్తమానం చూద్దాం రండి. లూకా సువార్త క్రిస్మస్ మనకిచ్చే వర్తమానం. ద సెకండ్ వన్ 2:10 చదవండి దయచేసి. లూకా సువార్త 2:10 చదవండి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలవు మహా సంతోషకరమైన వర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. చాలు. ద సెకండ్ వన్, ఫియర్ నాట్, భయపడకుము కదా. ఈ దినాల్లో ఎన్ని భయాలు ఉన్నాయండి కదా. మనందరికీ తెలుసు, లోకంలో మనం చూస్తూ ఉంటాం కదా, మానవునికి భవిష్యత్తు గురించి చాలా భయం కదా. నాకు చదువు అయిపోతా ఉంది, ఉద్యోగం వస్తుందో రాదో అనే భయం కదా. నాకు పెళ్ళి అవుతుందో లేదో అన్న భయం, పెళ్ళైన వారికి పిల్లలు పుట్టాలో లేదో అని భయం. తప్పక ఈ విధంగా రకరకాల భయాలు మానవుని పట్టి పీడిస్తూ ఉన్నాయి. శాస్త్రవేత్తలు అసలు ప్రపంచంలో ఎన్ని రకాల భయాలు ఉన్నాయని పరిశీలించినప్పుడు 276 రకాల భయాలు ఉన్నాయి. 276 రకాల భయాలు. అందులో మళ్ళీ సొసైటీస్ 276 రకాల భయాలతో మానవుడు బాధపడతా ఉన్నాడు కదా. సరే, మీకు ఒక ప్రశ్న, అన్ని భయాల కంటే ఎక్కువ భయపడేది మానవుడు దేంట్లో చెప్తాడు చెప్పండి? మరణ భయం. నువ్వు రేపు చచ్చిపోతావు అంటే ఈరోజే చచ్చిపోతావు కదా భయంతో. నువ్వు రేపు చచ్చిపోతావు అంటే ఈరోజే చచ్చిపోతాడు మానవుడు. కనుక ఈ వర్తమానం, ఈ శుభ వర్తమానం, ఈ గుడ్ న్యూస్, ఈ శుభ వర్తమానం, పరలోకపు వర్తమానం. భయపడకుడి. ఎందుకు భయపడకుడి? చదవండి. నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు, ఈయన ప్రభువైన క్రీస్తు. ఎందుకు నువ్వు భయపడకంటే, నీ కొరకు యేసు భూమి మీద జన్మించాడు. నీకు తెలుసా? యేసు ప్రభు భూమి మీద నీ కొరకే జన్మించాడు. కనుక నువ్వు ఆయనను హృదయంలో చేర్చుకుంటే నీ భయం అంతా కాదు, నీ భయాన్ని తీసివేస్తాడు. అందుకే దేవుని వాక్యంలో, పరిశుద్ధ గ్రంథమైన బైబిల్లో 360 సార్లు భయపడకమనే మాట దేవుని వాక్యంలో మనం చూడండి. ఎన్నిసార్లు? 365. సంవత్సరానికి ఎన్ని రోజులు? 365. అంటే ఎవ్రీడే దేవుడు నీకు ఇచ్చే వాగ్దానం, డోంట్ ఫియర్,
డోంట్ ఫియర్. సోదరి సోదరులారా, భయపడకు. ఇంత మంచి మాట అండి. కనుక యేసు ప్రభువును మొట్టమొదటిగా అంగీకరిస్తే నీలో ఉన్న భయాన్ని తీసివేస్తాడు. తర్వాత ఈ భయం పోయిన తర్వాత ఈ మనిషికి జీవితంలో దేవుడు రక్షణ ఇచ్చేవాడుగా ఉంటాడు. ఇది ఇట్స్ అ ఫ్రీ గిఫ్ట్. రక్షణ ఉచితమైనటువంటి రక్షణ యేసు క్రీస్తు ప్రభువు వారు నీకు క్రిస్మస్ సందర్భంగా ఇవ్వాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కొంతమంది క్రైస్తవ దగ్గరికి పోయి, ప్రభువుని అంగీకరించినావా అంటే ఎస్. మారు మనసు పొందినావా అంటే మారు మనసు అదేంటి మాకు తెలియదే, దేని కొత్త పదం. మారు మనసు పొందినావా? చాలా మంది యేసు ప్రభు తెలుసు, చెప్పండి, మారు మనసు ఖాళీగా వస్తా ఉన్నావు, ఖాళీగా వెళ్ళిపోతా ఉన్నావు. నీ వల్ల దేవుడికి ఉపయోగంగా, సంఘానికి ఉపయోగంగా, నీ ఇంటికి ఉపయోగంగా, నీకు నువ్వే ఉపయోగం లేనటువంటి బ్రతుకు చాలా మంది జీవితాల్లో ఈ దినాలు మనం చూడొచ్చు. అయితే ఈ క్రిస్మస్ సందర్భంగా నిన్ను రక్షించాలని యేసు ప్రభు ఈ లోకానికి ఈ లోక రక్షకుడుగా వచ్చు. ఇంకా యోహాను భక్తుడు అంటాడు, ఏమంటాడు? ఇదిగో లోక పాపములు మోసుకొని పోవచ్చున్న దేవుని గొర్రె పిల్లగా యేసు ప్రభు ఈ భూమికి అరుదించినాడు. కనుక ఈ జీవితంలో రక్షణ ఇవ్వాలని ప్రభువు కోరుతా ఉన్నాడు. కనుక ఆయన అత్యంత శాంతం గలవాడుగా ఉన్నాడు. ఇంకా నువ్వు రక్షణ పొందుతావు, ఇంకా నా దగ్గరికి వస్తావు, ఇంకా నన్ను అంగీకరిస్తావని నీ కొరకు యేసు ప్రభువు వారు ఎదురు చూస్తా ఉన్నారు. ఎక్కడ? హృదయమైన తలుపు దగ్గర నిలబడి తప్పుతా ఉంటే, నేను తలుపు తీయ ప్రభా, నా పొద్దు ప్రభా అనొద్దు కదా. ఈ రోజే నా హృదయంలో రా యేసు ప్రభు. చేరవచ్చిన మనలో కూడా మనం పైకి గంభీరంగా కనపడతా ఉన్నాం, కానీ చాలా భయాలు ఉన్నాయి మనకు కూడా. చాలా లోపల అంతర్గతంగా ఎన్నో నీ భయం ఏదైనా సరే దేవుని సన్నిధికి వస్తే దేవుడు నీ భయానంతా కూడా తీసివేసి నీకు రక్షణ కలుగజేస్తాడు. ఎప్పుడైతే రక్షణ నీ జీవితంలోకి వచ్చిందో వెంటనే దేవుడు నీకు ఇచ్చే ఆశీర్వాదం ఏంటి తెలుసా? చూడండి, మొదటి పేతురు 1 చదవండి. మొదటి పేతురు 1:8-9 త్వరగా. పొందుచు చెప్పనాశక్యము మహిమాయుక్తమైన సంతోషం గలవారై ఆనందించుచున్నారు. ఏం సంతోషం అంటే ఇది? అన్స్పీకబుల్ జాయ్. ఎప్పుడైతే యేసు ప్రభువుని అంగీకరించినావో నీలో ఉన్న భయం తీసివేస్తాడు. నీలో ఉన్న భయం తీసివేసి దేవుడు నీకు ఇచ్చే బహుమానం ఏంటి తెలుసా? రక్షణ ఉచితంగా నీకు ఇస్తాడు. రెండవదిగా సంతోషం నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు కదా. సంతోషం ఈ దినాల్లో కరువైపోయింది కదా. మానవ జీవితంలో సంతోషమే లేదు. ఎందుకు సంతోషం లేదు అంటే లోపల మానవులో ఉన్నటువంటి పాపాన్ని బట్టి మానవ జీవితంలో సంతోషం లేదు. కనుక దేవుని పరిపూర్ణమైనటువంటి సంతోషం యేసుక్రీస్తు ప్రభు నీకు ఇవ్వాలని ఇష్టపడతా ఉన్నాడు. చేరవచ్చినటువంటి నీవు ఒకవేళ దుఃఖంలో, బాధలో, సమస్యల్లో, శ్రమల్లో ముందుకు సాగలేక ఆగిపోతూ నా జీవితం ఇంతే, నా బ్రతుకింతే, నన్ను ఎవరు చూస్తారు, నా కొరకు ఎవరున్నారు, నన్ను ఎవరు ఆదరిస్తారు, నాకు ఎవరు తోడుగా ఉంటారు అని నువ్వు బాధపడుతున్నావా సోదరి సోదరుడా? నీ జీవితంలో భయాన్ని తీసివేసి రక్షణ ఆశీర్వాదం నీకు ఇచ్చి నీ జీవితాన్ని సంతోషంగా ఉంచాలని దేవుడు కోరుతా ఉన్నాడు. కనుక నువ్వు యేసు ప్రభుని హృదయంలోకి ఆహ్వానించు. యేసు ప్రభుని హృదయంలోకి ఇన్వైట్ చేస్తే నీ జీవితంలో దేవుడు సంతోషాన్ని ఇస్తాడు. తర్వాత థర్డ్ వన్, వెలుగు. జీసస్ ఇస్ ద లైట్ ఆఫ్ ద వరల్డ్. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి ఎట్లా వచ్చినాడు? మనం ఆలోచనలో చూస్తూ వచ్చినాం. వెలుగుగా వచ్చినాడు. వెలుగు ఎందుకు అవసరం అండి? చీకట్లో మానవుడు బ్రతకలేడు కదా. చీకట్లో మానవుడు బ్రతకలేడు కనుక ఏం కావాలంటే వెలుగు కావాలి. వెలుగు గురించి దేవుని వాక్యంలో అద్భుతంగా రాసినారండి. కొంతమంది సపోజ్ యోహాను భక్తుడు అంటాడు గొప్ప వెలుగు అంటాడు. ఇంకో చోట రాయబడింది నిజమైనటువంటి వెలుగు అని రాయబడింది. కనుక వెలుగులు చాలా రకాలు ఉన్నాయి. అవన్నీ కూడా నిజమైన వెలుగులు చెప్పండి కాదు. నిజమైన వెలుగు యేసు ప్రభువే. నిజమైన వెలుగు యేసుక్రీస్తు ప్రభువు వారే. నీ జీవితంలో ఉన్న చీకటిని పారద్రోలి నీ జీవితంలో వెలిగివ్వడానికి యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. యేసు ప్రభు నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. ఇప్పుడు కూడా నిన్ను ప్రేమిస్తా ఉన్నాడు. కనుక ఎంతకాలం చీకట్లో బతుకుతావు? చీకట్లో ఎంతకాలం సంచరిస్తావు? చీకట్లో నెమ్మది లేక ఎంతకాలం నీ జీవితాన్ని వ్యర్థపరుచుకుంటావు? యేసు ప్రభు నిన్ను పిలుస్తా అనే సందర్భంలో ఆయన సన్నిధిగా నీ జీవితాన్ని మార్చి వేస్తాడు. నీ జీవితంలో ఉన్న చీకటిని పారద్రోలుతాడు. నీకు ఆయన వెలుగిస్తాడు. దానిలో ఆశీర్వాదం దేవుడు ఇచ్చేది
సమాధానం. కనుక షిమ్యోను ఏమంటాడు? నాదా, నీ దాసుని సమాధానంతో నీవు పోనిచ్చుచున్నావు. యేసు ప్రభు రాకముందు సమాధానం లేదు. సమాధానకర్తగా యేసు ప్రభు ఈ లోకానికి దిగి వచ్చినాడు. ఏంటి సమాధానం? దేవుడిచ్చే సమాధానం ఏంటి? ఈ లోకం ఇచ్చే సమాధానం ఏంటి తెలుసా? ఈ లోకం ఎలాంటి సమాధానం ఇస్తుందంటే, నువ్వు అంతా బాగుంటే అందరు నీతో సమాధానంగా ఉంటారు, నువ్వు సరిగా లేకపోతే నీతో సమాధానంగా ఉండరు, నువ్వు ఆరోగ్యంగా ఉంటే నీతో అందరూ సమాధానంగా ఉంటారు, నువ్వు అనారోగ్యంగా ఉంటే అందరూ నీ దగ్గరికి రారు. ఎందుకో తెలుసా? వానికి బాగాలేదు, డబ్బులు అడుగుతారని రారు. నువ్వు నీ జీవితం విజయపథంలో నడుస్తా ఉంటే అందరూ నీతో సమాధానంగా ఉంటారు, అన్ని వర్షాలు జరుపుతారు. అతను ఎవరో తెలుసా? నా చిన్నాన్న అయితే అంటారు. అతను ఎవరో తెలుసా? నాకు కొడుకు ఎక్కడ. అతను ఎవరో తెలుసా? నా బ్రదర్. అదే నీ జీవితం అపజయం కావాలంటే వాళ్ళెవరో నాకు తెలియదు అంటారు కదా. వాళ్ళెవరో నాకు తెలియదు బ్రదర్, ఎందుకంటే వాళ్ళకి అప్పించిన వచ్చి నేను అడుగుతారని చెప్పేసి నాకు ఎవరో వాళ్ళు తెలియదు అంటారు. ఇంకా మనం చూస్తే అనారోగ్యంలో, అవమానంలో ఈ లోకం నీతో సమాధానం ఉండదు. అయితే అనారోగ్యంలోను, ఆరోగ్యంలోను, సంతోషంలోను, దుఃఖంలోను, బాధలోను, సమస్యలోను, అన్ని పరిస్థితులలో నీకు సంతోషం ఇచ్చేవాడు యేసు ప్రభు, నీకు సమాధానం ఇచ్చేవాడు యేసుక్రీస్తు ప్రభు. పాపాన్ని బట్టి మానవుడు సమాధానం కోల్పోయినాడండి. ఈ దినాన మానవుడు ఎంత తిన్నా తృప్తి లేదు, ఎంత సంపాదించినా మానవుడికి తృప్తి లేదు. ఒక ఇల్లు ఉంటే 2 కావాలి, 2 ఉంటే 3 కావాలి, ఒక కారు ఉంటే 2 కారు కావాలి, కారు ఉంటే ఫ్లైట్, హెలికాప్టర్. మానవుని జీవితానికి అంతు తృప్తి లేనే లేదు. ప్రియ సోదరి సోదరుడా, ఈ మాట వింటున్నటువంటి నువ్వు ఎవరైనా సరే నీ జీవితంలో సమాధానం ఇచ్చేవాడు యేసు ప్రభు. నువ్వు గ్రహించాలని యేసుక్రీస్తు నామములో నేను మిమ్మల్ని బ్రతిమాలుకుంటా ఉన్నాను. ఈ లోకంలో నీ డబ్బు నీకు సంతోషం ఇవ్వదు, నీ యొక్క భార్య బిడ్డలు నీకు సంతోషం ఇవ్వదు, నీ బంధుమిత్రులు నీకు సంతోషం ఇవ్వదు, నీ ఆస్తిపాత్రులు నీకు సంతోషం ఇవ్వవు, నీ హోదా నీకు సంతోషం ఇవ్వదు. నేను చెప్తాను చూడండి, ఈ శరీరం అనేటటువంటిది లయం అయిపోతుందండి. ఈ లోకంలో ఎంత గొప్పవారైనా సరే వాళ్ళని ఎక్కడ పూడ్చిపెడతారు? బుద్ధలోనే పూడ్చిపెడతారండి. చనిపోయిన తర్వాత ఏం చేస్తారు చెప్పండి? వీడు 2 కోట్లు పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు, వీడి బెడ్రూమ్ లో ఉండబెట్టండి అంటారా? ఎవరు ఇంటి బయట పట్టుకోబెడతారండి. ఇది నిజం. ఆ తర్వాత ఏమంటారు? అన్నా టైం సమాధానంగా అందరూ రాత్రి అంతా ఏడ్చి అయిపోయింది, ఈ తొందరగా తీసుకుపోదాం అన్నారు కదా. ఆ తర్వాత ఆ గుంత దగ్గర పోయినప్పుడు ఆ చీకటి పడిపోతుందన్నా, ఇంకా మనం పూర్తి చేసి వెళ్ళిపోదాం అన్నారు. ఈ మాటలు అనేది ఎవరో తెలుసా? నీ బిడ్డలే ఈ మాట అంటారు, నీ తల్లిదండ్రులే ఈ మాట అంటారు, నీ తోబుట్టులే ఈ మాట అంటారు. ఒంటరిగా ఈ లోకానికి వచ్చినావు, ఒంటరిగానే నువ్వు వెళ్ళిపోతావు. అది సమాధి పెట్టలో నువ్వు ఉంటావు. ఒంటరిగా నేను ఎప్పుడు ఉండలేదే, నన్నందరూ గుర్తులో పెట్టి వదిలిపెట్టి వెళ్ళిపోతారా? ఎస్, ఒంటరి వాడు అయిపోతావు. అదే యేసుక్రీస్తు ప్రభు నీ సొంత రక్షణను అంగీకరించి నువ్వు పాపం నుంచి విడుదల పొందితే సహోదరి సహోదరుడా, దేవుడు నీతో కూడా ఉండాలని ఇష్టపడతా ఉన్నాడు. ఈ సందర్భంగా నేను ఒక సందర్భం నేను ముగిస్తా. చూడండి, ప్రభువును అంగీకరించినటువంటి కొంతమంది ఉన్నారు కదా ఈ లోకంలో. ఉదాహరణకు యేసు ప్రభువును అంగీకరించలేదు. మేము హిందూ కుటుంబం నుంచి వచ్చినాము, మా కుటుంబంలో చాలా మంది యేసు ప్రభువును అంగీకరించారు. ఒకసారి మా బంధువులు ఒక ఆయనకు మరణ గడియలు సమీపించినాయి కదా. అప్పుడు ఆయన ఏమంటా ఉన్నాడంటే, ఆ చనిపోవడానికి కొద్దిసేపు ముందు ఏమంటా ఉన్నాడంటే, అయ్యో నాకు కళ్ళు కనపడడం లేదు, అందరూ నా పక్కన ఉండండి, నన్ను ఎవరో 2 వ్యక్తులు, భయంకరమైన వ్యక్తులు నన్ను పిలుస్తా ఉన్నారు, నాకు చాలా భయంగా ఉంది. జాగ్రత్త సోదరి సోదరుడా, నీ మరణ దినాన నీ పాపం అంతా నీ ముందు ప్రత్యక్షమవుతుంది. ఆ రోజు నువ్వు ఏం చేయలేవు కోసం మరణం నిన్ను మింగివేయడానికి సిద్ధంగా ఉంటది. ఆ విధానం మరణం నిన్ను తరుముతా ఉంటది, నువ్వేం చేయలేదు. కేకలు పెడుతూ భయంకరంగా అరుస్తూ ఆ వ్యక్తి చనిపోయినాడండి. ప్రాక్టికల్ గా జరిగింది చెప్తా ఉన్నాను. అయితే ఒక సహోదరుడు ఉన్నాడు, మంచి యవన దశలో ఉన్నాడు, అతని భార్య, ఒక కుమారుడు ఉన్నాడు, మంచి దైవ సేవకుడు, దేవుని సేవ చేస్తా ఉన్నాడు. క్యాన్సర్ హాస్పిటల్లో అడ్మిట్ అయినాడు. డాక్టర్ చెప్పినాడు, ఈ క్యాన్సర్ వచ్చింది, నువ్వు చచ్చిపోతావని చెప్పేసినాడు. ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు, చాలా సంతోషంగా, అందరూ వస్తా ఉన్నారు, ఆనందిస్తా ఉన్నారు, వెళ్ళిపోతా ఉన్నారు. అయితే ఆ వ్యక్తి చాలా సంతోషంగా ఉన్నాడు. ఆ తర్వాత వాళ్ళ అబ్బాయి అంటాడు, డాడీ మనం ఇంత ప్రభు సేవ చేసినాము డాడీ, ఎందుకు డాడీ దేవుడు నీకు మరణం ఇచ్చినాడు, నువ్వు చచ్చిపోకూడదు డాడీ అంటే ఆ తండ్రి అంటా ఉన్నాడు, బాబు ఇది దేవుని యొక్క చిత్తము, నేను ఈ లోకంలో నా పరిచర్య ముగించినాను, నా తర్వాత నువ్వు పరిచర్య కొనసాగించు, నాకు మరణం అంటే భయం లేదు, యేసయ్యను పిలుస్తా ఉన్నాడు, ఎగ్గో దూతలు నా కొరకు దిగి వస్తా ఉన్నారు, నాకు సమయం ఆసన్నమైందని చెప్పి మోకాల మీద బెడ్ మీదనే పాటలు పాడుతూ ప్రభువును స్తుతిస్తా ఈ లోకం వద్ద వెళ్ళిపోయాడు. ఎక్కడ పోయినాడు ఆ సహోదరుడు? ఆ లోకానికి వెళ్ళిపోయాడు. ఇదంతా కూడా మనం చాలాసార్లు గమనించాం. ఇది మన ఏదో దుఃఖపడడానికి నేను చెప్పడం లేదు, కానీ ప్రభు నాకు ఇచ్చిన తలంపు ప్రకారం మీకు చెప్తా ఉన్నాను.
జాగ్రత్త సోదరి సోదరుడు. ఈ క్రిస్మస్ నీ జీవితంలో నిజమైన క్రిస్మస్ కావాలి అంటే నామకార్థమైనటువంటి జీవితాన్ని వదిలిపెట్టు. అలవాట్లు, ఆచారాలు, సాంప్రదాయాలు, పద్ధతులు అన్ని వదిలిపెట్టు. నిజ దేవుని నీ హృదయంలో చేర్చుకో. ఆనాడు పశువుల పాకలో జన్మించిన యేసు ప్రభు ఈ మధ్యాహ్న కాల సమయంలో నీ హృదయంలో జన్మించాలని ఇష్టపడతా ఉన్నాడు. ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైనటువంటి శుభవర్తమానము నేడు మీకు తెలియజేస్తున్నాను. 2024 సంవత్సరాల క్రితం భూమి మీదకి దూతల ద్వారా తీసుకున్నటువంటి ఈ శుభవర్తమానం ఈ యొక్క 2024 సంవత్సరంలో దేవుడు 2024 సంవత్సరం డిసెంబర్ 25వ తేదీ దేవుడు నీతో మాట్లాడుతా ఉన్నాడు. దేవుడిని సంధిస్తా ఉన్నాడు. సహోదరి సహోదరుడా, ఒక మాట చూసుకొని మనం ముగిద్దాం. లూకాసు వార్త 2వ అధ్యాయము 17వ వచనం చదవండి దయచేసి. వారు చూచి ఈ శిశువుని గూర్చి తమతో చెప్పబడిన మాటలు ఏం చేశారంట? వాళ్ళు వచనం చేశారంట. వాళ్ళు ఊరికే పోలేదు. వాళ్ళు ఊరికే పోయినారా? ఊరికే పోలేదు. ఏం చెప్పింటారు చెప్పండి? లోకరక్షకుడంట, యేసయ్య వచ్చినాడంట, మా చుట్టూ వెలుగు ప్రకాశించింది, మేము చూసి భయపడ్డాము. అయితే ఆ శిశువు దగ్గరికి ఆ శిశువును మేము ఆరాధన చేసినాం. ఎప్పుడైనా చెప్పినావా నువ్వు? ఒక్కరికైనా చెప్పినావా నువ్వు? దేవుని సువార్త చెప్పినావా? ప్రభు కొరకు ప్రయాసపడినావా? దేవుడు నిన్ను ఎంతగా ఆశీర్వదించాడు సోదరి సోదరుడా. నీకు ఆరోగ్యం ఇచ్చాడు, క్షేమం ఇచ్చాడు, నీ బిడ్డలు కాపాడాడు, నువ్వు చేస్తున్న ఉద్యోగాన్ని కాపాడాడు, నీ చుట్టూ నీ ఇంటి చుట్టూ కంచెలేసి దేవుడు ఇంత భద్రపరిచి గత సంవత్సరము ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నిన్ను కాపాడి కొద్ది దినాలు నూతన సంవత్సరంలో నిన్ను ప్రవేశింపజేస్తా ఉన్నాడే. ఒకసారి పరీక్షించుకో. నీ కొరకు అన్ని చేసిన యేసయ్యకు నువ్వేం చేసినావు? ఒక ఆత్మ కన్నా యేసు ప్రభు గురించి చెప్పినావా? ఒకరికన్నా యేసు ప్రభు గురించి సువార్త ప్రకటించినావా? అసలు ఈ సంవత్సరంలో సువార్త అంటే పరిగెత్తినావా? ఎన్ని ఆత్మలను ప్రభు వద్దకు నడిపించినావు? ఎంతమందికి సువార్త ప్రకటించినావు? ఎంతమందికి ప్రకటించినావు? రోజులో నేను వింటా వచ్చిన చిన్న పాప బహుశా 6 years వచ్చిదాని మాటతో ఏం చెప్తాను తెలుసా? నా తల పగిలిపోయిందండి, 20 కుట్లు పడినాయి, యేసు ప్రభు నన్ను స్వస్థపరిచినాడయ్యా. మీరు కూడా యేసు ప్రభువుని నమ్ముకోండి, మిమ్మల్ని స్వస్థపరుస్తాడు. ఏం మాటలనేది? ఒక్కసారి నా నోరు తెచ్చి చెప్పినావా? చదువు లేని పామరులు అండి వాళ్ళు, చదువు రాని పామరులు. వాళ్ళు చెప్తా ఉన్నారు. ఎప్పుడైనా దేవుని స్వార్థ ప్రకటించినావా? ఒక మంచి తీర్మానం చేసుకో. ప్రభువుని అంగీకరించిన నీ జీవితంలో జాగ్రత్త. ఒట్టి చేతులతో పరలోకానికి పోవద్దు. అక్కడ భక్తుడు పాట రాశాడు కదా, పెద్దలు పరిశుద్ధులు ఘనదూతలు నీ సన్నిధిలో నిలబడి ఉండగా ప్రభువా నన్ను పేరు పెట్టి నువ్వు పిలిచినావా? ఏం కావాలా ఈ లోకంలో? దేనికోసం ప్రయాసపడతాం, దేనికోసం కష్టపడతాం, దేనికోసం పరిగెడతా ఉన్నాం? అన్ని వదిలి వెళ్ళిపోవాల్సింది. సోదరి సోదరుడా, ఈ క్రిస్మస్ దేవుడు అంగీకరించిన నీకు ఇచ్చే వర్తమానం ఏంటంటే ప్రభు కొరకు జీవించు, ప్రభు ఆత్మల సంపాదన కొరకై పరిగెత్తు. నీ జీవితంలో ఇంతవరకు నీ కొరకు కష్టపడినావేమో, నీ కొరకు ప్రయాసపడినావేమో, నీ బిడ్డల కొరకు ప్రయాసపడినావేమో, పరిగెత్తి 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 అలసిపోయి రిటైర్డ్ అయిపోయి చావుకు దగ్గరగా ఉన్నావేమో. సోదరి సోదరుడా, ఇప్పుడైనా ప్రభు కొరకు జీవించు. ఇప్పుడైనా ఆత్మల రక్షణ కొరకై నువ్వు పరిగెత్తు. నీ ఆత్మలు దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్నాయని నీకు తెలుసా? ప్రభు కృపను బట్టి ప్రభు మహిమాటమని చెప్తా ఉన్నారు. గవర్నమెంట్ హాస్పిటల్, రైల్వే స్టేషన్లు, వృద్ధాశ్రమాలు, అనాథ శరణాలయాలు మేము ఎక్కువగా స్వార్థ పోతా ఉంటాం. ప్రభు మహిమాటమని చెప్తాం. నేను ఏదో గొప్పని కాదు, కానీ అక్కడ ఆ యొక్క హాస్పిటల్ స్వార్థ పోతే ఎవరన్నా మీరు మా కోసం వచ్చినారా? ఎంత బాగా మాటలు చెప్తా ఉన్నారు యేసు ప్రభు గురించి. ఇప్పుడు యేసు ప్రభు మా పాప కూడా క్షమిస్తాడా? అవునమ్మా, నీ పాప కూడా క్షమిస్తాడు తల్లి. రా మాతో పాటు ప్రార్థన చేయాలి, మాతో పాటు ప్రార్థన చేసే సహోదరుడా. ఎంతమందికి సువార్త అవసరంలో తెలుసా మీకు? చల్లగా నిద్ర పడుకొని నిద్రపోతా ఉన్నావు, లేచి డ్యూటీకి పరిగెత్తా ఉన్నావు. ఎప్పుడు నీవు నీ భార్య, నీ పిల్లలు, నీ సంపాదన, నువ్వే కానీ దేవుని మందిరం, దేవుని పని, దేవుని పరిచర్య ఏది పెట్టడం లేదు. ఒకవేళ ఇలాంటి జీవితంలో ఉంటే దేవుడు ఒక దినాన్ని ఏమంటాడు? మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, క్రమం శీలవరులారా నా యొద్ద నుండి నాకు మీరు లేదు ప్రభా, మందిరం అనుకోని చేస్తాం, సాపలు వేస్తాం, పాటలు పాడతాం, పరిచయం కోసం అన్ని చేస్తావు. క్రమం లేదు నీ జీవితంలో. ఏం లేదు? క్రమం లేదు. ఇండిసిప్లైన్.
యువర్ లైఫ్ ఈజ్ ఇన్ డిసిప్లైన్. కనుక ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రభువుని అంగీకరించినటువంటి నీకు దేవుడిచ్చే వర్తమానం, ప్రభు కొరకు జీవించు. ఈ లోకంలో ప్రభు నీ కొరకు బహుమానాలు సిద్ధపరిచినాడు. ఒకవేళ నువ్వు ప్రభువుని అంగీకరించకపోతే ఇప్పుడే యేసు ప్రభు నీ హృదయంలో తెలుసుకో. ఇప్పుడే యేసు ప్రభు నీ సొంత రక్షకుడుగా నువ్వు అంగీకరించు. నీలోని భయాన్ని తీసివేస్తాడు. అంతేకాదు నీ దేవుడు నీకు రక్షణ ఇస్తాడు. అంతేకాదు దేవుడు నీకు సంతోషం, ఇలాంటిది చెప్పనాశక్యము మహిమాయుక్తము అయినటువంటి సంతోషము దేవుడు నీకు ఇస్తాడు. రక్షణ వస్త్రంతో నిన్ను అలంకరిస్తాడు. నీ జీవితంలో శాంతి, సమాధానం, నెమ్మది ఎల్లప్పుడూ. సమాధానం గురించి దేవుడు నాకు 119:165 వచనంలో పూర్ణ శాంతి అంటాడు. పరిపూర్ణమైనటువంటి శాంతి. ఈ లోకంలో పరిపూర్ణమైన శాంతి ఎక్కడ? ఒక యేసు దగ్గర మాత్రమే పరిపూర్ణమైనటువంటి శాంతిని నీకు అనుగ్రహించాలని ప్రభు కోరుతా ఉన్నాడు. నీ జీవితంలో ఉన్న చీకటిని పారతోలి నీ జీవితంలో వెలుగువాలని యేసు ప్రభు ఇష్టపడతా ఉన్నాడు. ప్రియ సోదరి సోదరుడా, నీకు ఇష్టమైతే ప్రభు నీతో మాట్లాడుతూ ఉండగా, ప్రభు నిన్ను సంధిస్తా ఉండగా, ఆనాడు పశువుల పాకలో జన్మించిన యేసు క్రీస్తు ప్రభు ప్రపంచానికి ఆనాడు మంచి శుభవర్తమానం. నువ్వు తిరిగి జన్మిస్తే పరలోకంలో సంతోషం, నీ ఇంట్లో సంతోషం, నీ సంఘంలో సంతోషం, సమాజంలో సంతోషం. సోదరి సోదరుడా, యేసు ప్రభుని హృదయిస్తావా? యేసు ప్రభుని హృదయంలో నేర్చుకుంటావా? యేసు ప్రభుకు నీ హృదయంలో స్థానం ఇస్తావా? ఆయన తలుపు వద్ద నిలుచుని తట్టుచున్నాడు. ఆయన స్వరమిని తలుపు తీస్తే నీ హృదయంలోకి ఆయన వస్తాడు. నీ జీవితం మారిపోతుంది. నీ జీవితం, పాత జీవితం మారిపోతుంది. నూతన జన్మ, నూతన స్వభావం, పాత మిత్రులు, పాత ద్రాక్షరసం, పాత జీవితం నీ జీవితంలో తీసేసి నూతన సంవత్సరంలో నూతనమైనటువంటి వాగ్దానాలు, నూతనమైనటువంటి దీవెన, నూతనమైనటువంటి ఆశీర్వాదం దేవుడికి ఇవ్వాలని ఇష్టపడుతూ ఉండగా, సోదరి సోదరుడా, వద్దని వెళ్ళిపోవద్దు. ఇది నాకు కాదులే అనుకోవద్దు. దేవుడు ఒకవేళ నీకే చెప్తా ఉన్నాడేమో, దేవుడు నీతోనే మాట్లాడుతూ ఉన్నాడేమో. నీ హృదయాన్ని తెలుగు ప్రభును నీ హృదయంలోకి ఆహ్వానించు. ఇది దేవుడిచ్చే క్రిస్మస్ వర్తమానం. కనుక ఈ వర్తమానాన్ని నువ్వు వింటున్నావు, వెళ్ళిపోతున్నావు. అలా వినవద్దు. ఈ వర్తమానం నీ కొరకే, నా కొరకు, మనందరి కొరకు దేవుడు సిద్ధపరుచున్నాడు. కనుక ఇప్పుడే యేసు ప్రభును నీ హృదయంలో చేర్చుకొని నువ్వు పాపం నుంచి విడుదల పొందాలని మేము ప్రేమపూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తా ఉన్నాము. దయచేసి అందరూ మోకరించండి. కళ్ళు మూసుకోండి. ఒక నిమిషం మనం పరీక్షించుకుందాం. ఏం చేతులెత్తన అవసరం లేదు. నీ జీవితం నీకు దేవుడికి మాత్రమే తెలుసు. ప్రభుని అడుగుదాం. ప్రభా, క్రైస్తవ కుటుంబంలో జన్మించిన అన్ని ఆచారాలు చేస్తావు, నా జీవితంలో సంతోషం లేదు. నువ్వు సంతోషం ఇవ్వడానికి వచ్చినావు, సమాధానం ఇవ్వడానికి వచ్చినావు, వెలుగు ఇవ్వడానికి వచ్చినావు. ప్రభా నీకు వందనాలు. నా జీవితంలో ఉన్న భయాన్ని తీసివేయి ప్రభా. నేను నిన్ను అంగీకరిస్తా ఉన్నానని మనసులో ప్రార్థన చేసుకోండి. ప్రభుని అంగీకరించిన నీవు ఒక్క ఫలం కూడా ప్రభా నీ కొరకు నేను ఫలించలేకపోయినా, సంవత్సరం అంతా వృధా అయిపోయింది. ప్రభా నన్ను క్షమించు. ఈ సంవత్సరం నుంచి నీ కొరకు నేను ఫలించాలని ఇష్టపడతా ఉన్నాను, నీ కొరకు జీవించాలని నేను ఇష్టపడతా ఉన్నాను. ప్రభా నా హృదయం దగ్గర ప్రభును ఆహ్వానించినట్లయితే ఇప్పుడే నీ జీవితం మారిపోతుంది. ఇప్పుడే నీ జీవితంలో దేవుడు గొప్ప సమాధానం, గొప్ప శాంతిని దేవుడు నీకు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నాడు. మోకరించి ప్రార్థన చేసుకోండి. ఎవరు మాట్లాడరు, అందరూ కూడా మోకరించి. మంచి సమయం, మంచి తరుణం క్రిస్మస్. నీ జీవితంలో నిజమైన సంతోషం, నిజమైన ఆనందం. ఒకవేళ నువ్వు ఎవరైనా పిలిస్తే మందిరానికి వచ్చినావేమో, లేదా బంధువులుగా వాళ్ళు పిలిస్తే మందిరానికి వచ్చినావేమో, ఏదేమైనా కూడా నువ్వు దేవుని మందిరానికి వచ్చి దేవుని వాక్యం వినడం దేవుని చిత్తం. దేవుని చిత్తంలో నువ్వు ఉన్నావు. సోదరి సోదరుడు ఖాళీగా వెళ్ళొద్దు. యేసు ప్రభుని హృదయంలో చేర్చుకొని